హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రాకింగ్ రాణి ఛానల్. వెల్కమ్ టు స్టాండప్ కామెడీ. నేను ఒకరోజు టైలర్ దగ్గరికి వెళ్ళా. మనకి తెలుసు కదా, లేడీస్ అంటే ఒక్క టైలరే మంచి గుట్టే టైలర్ దగ్గరికే వెళ్తాం. సో టైలర్ దగ్గరికి వెళ్ళినా నా బట్టలు తీసుకోవడానికి. అప్పటికి నేను పోయి అడిగిన, టైలర్ అంకుల్ నా బట్టలు రెడీ అయినాయి అంటే, ఓ ఫుల్ కోపంతోనా, అవుతున్నాయిలే ఇంకో 5-10 నిమిషాలు ఉంది ఆగమ్మా ఇస్తా. ఇంత కోపం ఎందుకు అంకుల్, ఇంత కోపం ఎందుకు, ఇంత పొగరుతుంది తిడుతుండే, ఎప్పుడు ఇట్లా అనలేదు నన్ను, ఏమైంది మీకు అట్లా అంటున్నారు నన్ను అని అడిగిన. ఏం చేయమంటావు అమ్మా, చూడు టైలర్లు ఎవ్వరు రాలే, ఒక్కనే షాప్ తెరుచుకోవాలా, ఒక్కనే కుట్టుకోవాలి, ఒక్కనే గిరాకీ చూసుకోవాలా. ఒకడు తాత చచ్చిపోయింది అంటాడు, ఒకడు అమ్మమ్మ చచ్చిపోయింది అంటాడు, ఒకడు వాడు చచ్చిపోయిందని డుమ్మాల పైన డుమ్మాలు కొడుతుంటే ఎక్కడైతే చెప్పు నాకు. అందుకే చిరాకు ఉంది. సరే అంకుల్ కూల్ నాది కానీ ఇంకా 5-10 మినిట్సా, అదే హుక్స్ అవి కుడుతున్నా, ఒక 5-10 నిమిషాలు ఆగా ఇస్తా అన్నాడు. సరే అంకుల్ వెయిట్ చేస్తాను అనేసి, సరే ఈ లోపల ఆయన కుడతా ఉన్నాడు, నేను ఏదో ఒకటి మాట్లాడించాలి కదా అని అడిగిన. అంకుల్ మీకు ఎంత ఉంటుంది ఏంటి సంపాదన, బాగానే ఉంటుంది అనుకుంటా కదా అంటే, ఏమమ్మా నీతో మాట్లాడుతుంటే నాకు లక్షల లాస్ అవుతుందిలే. ఏమో ఏంది అంకుల్ నాతో మాట్లాడితే 5-10 నిమిషాలు లక్షల్లో లాస్ అయిపోతుందా? అమ్మో అంతుందా ఇన్కమ్ మీకు? అంతా ఏం చేస్తారేంటి మీరు, అంత ఇన్కమ్ వచ్చేలాగా అంత ఏముంది మీ దగ్గర? అరే వదలమ్మా, నా సంపాదన ఇన్క పడ్డావు ఏంది నువ్వు, వదలు. నేనేమో మస్క కొట్టుకుంటా అంకుల్ అని కొంచెం ఈజీ చేయాలని మాట్లాడుతుంటే ఆయన కోపమే చూపించండి. సరే కొంచెం కూల్గుండి మెల్లిగా 1 నిమిషం ఆగి మళ్ళీ అడిగిన, అదిగా అంకుల్ మీకు మంచిగా ఆర్డర్స్ వస్తాయా, ఆర్డర్స్ ఇస్తారా మీకు బాగా అన్నాడు. నాకు ఆర్డర్లు ఇయ్యరమ్మా, ఆర్డర్ ఇయ్యర్ ఎవరు వచ్చి రిక్వెస్ట్ చేస్తారు, ఇది ఇట్లా చెయ్యాలా, ఇది ఇట్లా గుట్టు, ఈ టైంకి ఇట్లా అనేసి అంటే, అంకుల్ నేను ఆర్డర్ అంటే అట్లా కాదు, ఆర్డర్ అంటేనే గిరాకులు ఎంత వస్తాయి, ఎంతమంది వచ్చి కుట్టమని ఇస్తారు అనే మీనింగ్లా అడిగిన అంకుల్. ఆర్డర్ అన్నా మీరు అన్నదన్నా సేమ్ అదే మీనింగ్తో మాట్లాడినా అనేసి. సరే అంకుల్ మీకు ఫెస్టివల్ సీజన్ అప్పుడు గిరాకులు ఎట్లా వస్తాయి ఎక్కువ అంటే, కొంచెం కూల్ అయినట్టున్నాడు, బాగానే ఉండి, ఏం లేదమ్మా నేను ఒక పోస్టరో బ్యానరో వేస్తా, బుకింగ్స్ క్లోజ్ అని వేస్తా, ఇంకేం ఉండవు ఇక్కడ, నో బుకింగ్స్ అని వేస్తా అంటే, అంకుల్ మరి సీజన్ అప్పుడు నో బుకింగ్స్ అని వేస్తే గిరాక్ వాపస్ వెళ్ళిపోతారు కదా, మరి అప్పుడు మీకు కొంచెం లాస్ కదా, వేరే షాప్కి వెళ్ళిపోతారు కదా అంటే, ఎందుకు పోతారమ్మా నో బుకింగ్స్ అని వేస్తే ఏంటి అర్థం, ఇక్కడ చాలా మంచి కుడతారని, ఇక్కడ ఎక్కువ హెవీ రష్ ఉంటుందని అర్థం. మన షాపులకే వస్తారు వాళ్ళు, ఇంకా సచ్చినట్టు అడుగుతారు, ఇంకా ఏమడుగుతారు, మాది గుట్టియండి ప్లీజ్, నో బుకింగ్స్ అనేసిండ్రు, ఒక్కటి తీసుకోండి నాది ఒక్కటి గుట్టించండి, కొంచెం అర్జెంట్ ఉంది, కావాలంటే నేను డబుల్ ఇస్తాను మీకు దీనికి రేట్కి అని వాళ్ళు మాట్లాడతారు. సో నాకు అట్లా ఇంకెక్కువ గిరాక్ వస్తుంది, ప్లస్ ఎక్కువ ఇస్తారు, 100 ఇచ్చేదా 200 ఇస్తారు, అట్లా అనమాట, డబుల్ ఇస్తారు. ఓహో అంటే మీరు రివర్స్ సైకాలజీ యూజ్ చేస్తున్నారనమాట, ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేస్తున్నారనమాట అంకుల్. ఓహో భలే ఉంది మీ ఐడియా. అయితే అంకుల్ మీకు టైంకి ఇస్తారా, మీరు ఫెస్టివల్ సీజన్ అప్పుడు టైంకి ఇస్తారా అంటే, ఇక చూడమ్మా ఈ ఫెస్టివల్ పేరు చెప్పి, ఈ ఫెస్టివల్ రోజు నాకు బట్టలు దాని ముందు రోజు కావాలి అండి, ఫెస్టివల్ పేరు డేట్ అన్నీ కరెక్ట్ చెప్తే మాది కరెక్ట్గా టచ్ అండ్ డెలివరీ ఉంటుంది, ఇచ్చేస్తా. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఫెస్టివల్ వరకు ఇచ్చేయి అని మామూలుగా చెప్పినుకో, ఏ ఫెస్టివల్ ఏ డేట్ చెప్పలేదనుకో, నా తప్పేం లేదు, నేను ఎప్పుడో ఒకప్పుడు కుడతా. అప్పుడు వాళ్ళు వచ్చి రేపు మా ఫెస్టివల్ ఉంది ఈరోజు కుట్టలేదేంటి, మీరు రేపటివరకు ఇవ్వలేరు అని అంటే కూడా నా తప్పు లేదు, వాళ్ళు చెప్పాల్సిందే ఫెస్టివల్ పేరు. సో ఇట్లుంటాయి అమ్మ గిరాకులు అన్నాడు. ఓహో అట్లుంటాయి. అయితే ఇవి ఒక్కొక్కసారి ఎవరిదైనా కామన్ కదా అంకుల్, మిస్టేక్ జరుగుతుంటాయి, బాగా గుట్టలేదు అది గుట్టలేదంటే, అమ్మ చూడమ్మా చాలా టైం ఇచ్చిన వాళ్ళకి నేను ఈ టైంకి ఇస్తా అని ఇట్లా వారం తర్వాత రా అని ఇస్తాం, మంచిగా కుడతా, పర్ఫెక్ట్గా కుట్టి ఇచ్చేస్తాం. జల్దీ వాళ్ళే వచ్చి 2 రోజులు నాకు గుట్టి, రేపటి వరకు గుట్టి నీకు డబ్బులు ఇస్తా పైసలు అని వాళ్ళే ఒప్పుకుంటారు, టైం కూడా తక్కువ ఉందని వాళ్ళకి తెలుసు. అటువంటిప్పుడు చిన్న మిస్టేక్ జరిగిన అనుకో, నా తప్పేం లేదు. ఇంకా కొన్నిసార్లు కొన్ని ఫ్యాబ్రిక్స్ ఎట్లుంటాయి, కొన్ని బట్టలు అవి కుట్టినాక సాగుతాయి,
కొన్ని ఏమిటి కుట్టినాక తక్కువ అవుతాయి, చిన్నగా అవుతాయి. సో ఫ్యాబ్రిక్ మిస్టేక్ ఉంటుంది. సో దాంట్లో కూడా మా మీద తప్పులేమి ఉండవు కదా, అది బట్టల తప్పు ఉంటుంది. సో ఇట్లుంటాయి అన్నమాట అని ఇంకా చెప్పుకుంటా నావన్నీ ఉక్స్ కుట్టేసిండు. ఇదోమ్మా అని కవర్లు వేసి నా ప్యాకెట్ ఇచ్చిండు. ఇదే అనమాట ఆ టైలర్ అంకుల్. ఎంత చెప్పినా ఏం క్వశ్చన్ వేసినా ఆయన తప్పు మాత్రం దేంట్లో లేదని ఒప్పుకోవడానికి రెడీ లేడనమాట. ఇది టైలర్ అంకుల్ కథ. థ్యాంక్ యూ.